నేటి ధ్యానాంశము మారిన మోసగాడు. ధ్యాన వ్యక్తి యాకోబు. మరి కొలసై పట్టణంలో ఉన్నటువంటి ఫిలోమోను నివాసుడు ఫిలోమోను దాసుడు అగు ఒనేసిము. మరి అతను ఒనేసిము వద్ద దాసుడుగా నివసించు. మరి ఆయన యజమాని యొక్క సొత్తులు దొంగలించబడి మరి వేరొక రోమా పట్టణానికి పారిపోయి అచ్చట మరి ఖైదీలో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు యొక్క బోధనలు విని దేవుని వైపు ఆకర్షింపబడి తన యొక్క జీవితాన్ని మార్చుకొని మరి పౌలుకి పరిచర్య చేస్తూ మరి దేవుని యొక్క శిష్యుడుగాను ఒకప్పుడు మరి నిష్ప్రయోజకుడైనటువంటి ఒనేసిము మరి ఇప్పుడు నాకును నీకును ప్రయోజనకారిగా ఉపకారిగా ఉన్నాడని అపోస్తలుడైన పౌలు చేత మరి చెప్పబడినటువంటి ఒనేసిము వంటి మరి అదే విధముగా ఈరోజు మనం ధ్యానించబోయే విషయం మరి వ్యక్తికి అదే విధముగా మరి యాకోబు జీవితంలో మరి యాకోబు అంటే మోసగాడి జీవితాన్ని గురించి మరి ఆయన వ్యక్తి మా యొక్క బ్రతుకును మార్చుకున్నటువంటి విధానమును మనం ధ్యానించబోతున్నాం. మరి ఆయన గురించి యాకోబు గురించి కొద్ది విషయాలు మీతో ముచ్చటిస్తాను. మరి యాకోబు దేవుని ముఖమును మరి ముఖాముఖిగా చూసినటువంటి వ్యక్తి. మరి దేవుని ముఖాన్ని డైరెక్ట్గా చూసినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. మరి ఆ మోషేకు మండుతున్న పొదలో దర్శనం కలిగినప్పుడు ఆయన ముఖం చూడలేక ముసుగు వేసుకొని దేవునితో సంభాషించడం జరిగింది. మరి అదేవిధంగా మళ్ళా దేవుని కృపను గురించి ఆయన స్పష్టముగా తెలియజేసినటువంటి వ్యక్తి యాకోబు. మరి ఈ విషయం ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. మరి యోసేపును తన కుమారుడు దీవించబోయే సమయంలో మరి ఆయన దేవుని యొక్క కృపను గురించి చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, నా పితరులను నడిపించిన దేవుడు, నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను కాచి సంరక్షించిన దేవుడు, మరి ఎటువంటి అనగా సమస్త కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగా. కానీ ఆ యోసేపు యొక్క కుమారుని జీవించడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకొక విషయం, విశ్వాసమును గురించి ఉత్సాహవంతుడయ్యి విశ్వాసమును గురించి తెలియజేశాడు. మరి అదేవిధంగా ఈ వాక్యం 45:21 వచనంలో ఉంటుంది. మరి యాకోబు చనిపోయే దినాల్లో ఉన్నప్పుడు వారిని కుమారుడు పిలిచి, మరి దేవుడు మీకు తోడైంది, మీ పితరుల దేశంలో మిమ్మల్ని మరలా తీసుకొని పోవును అని వారితో సంతోషముగా మరి ఎప్పుడో జరగబోయే విషయాన్ని ఈ రోజే యాకోబు మరి తన కుమారుడికి తెలియపరిచి అటువంటి ప్రగాఢమైన విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశాడు. మరి అదే విధముగా అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలువబడుతున్న మరి యెహోవా దేవునికి అది నామం. మరి ఈ నామము నా జ్ఞాపకార్థ నామము అని యెహోవా దేవుడే మోషేకు ఒక సంఘటనలో చెప్పడం జరుగుతుంది. మరి అటువంటి అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుళ్ళలో మరి యాకోబు కూడా వారి పితరులలో జాబితాలో జతపరచబడటం, మరి ఆ విధముగా పిలువబడటానికి అర్హతను సంపాదించుకొని ఆయన యెహోవా దేవుని పిలిపించుకొని ఆధిక్యతను యాకోబు పొందుకున్నాడు. మరి ఈ విషయం ఇది ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. నేను చెప్పబోయే రెఫరెన్స్లన్నీ ఆదికాండంలోనే ఉంటాయండి. మరి అంశ పరిచయము, మారిన మోసగాడుగా జీవించు, మోసము నుండి మారిపోవటం అన్నమాట. మరి ఒక ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచుతాను. క్రైస్తవులని హింసించాలి, వారిని బాధపరచాలి
పట్టుదలతో మరి సౌలుగా జీవించున్నటువంటి సౌలు దమస్కు పట్టణానికి వెళ్ళేటప్పుడు మరి క్రీస్తు చేత పట్టబడి అచ్చట ఉండి మరి అననీయ ద్వారా బాప్తిసం పొంది 3 దినములు మరి ఆహార పానీయాలు లేకుండా మరి గడిపి దేవునితో ధ్యానించి మరి ఆ విధముగా మరి సౌలుగా క్రైస్తవుల్ని హింసించే సౌలుగాను అంది మరి అపోస్తులుడైనగా పౌలుగా మారి యేసుక్రీస్తు శిష్యుడుగాను మరి అదే విధంగా మరి మా అనేక మరి మా గ్రంథాలను రచించిన వ్యక్తిగాను మారిపోన్నాడు. మరి యేసుక్రీస్తు శిష్యుడుగా అపోస్తులుడుగా ఆయన పేరు ఎక్కుబడినది అన్నమాట. ముందు క్రైస్తవుని సృష్టించేవాడు ఆయనే. మరి అటువంటి వాడు దేవుని చేత పట్టబడి దేవుని యొక్క మరి పిలుపు మేరకు క్రీస్తు దాసుడుగాను అపోస్తులుగాను పిలువబడి ఆ విధముగా మార్పు చెందాడు. మరి మన అంశంలోనికి వస్తున్నానండి. మరి దేవుడైన యెహోవా అబ్రహాముతో ఒక నిబంధన చేసుకున్నాడు. అది ఏమని నిబంధన అంటే ఆదికాండం 17వ అధ్యాయంలో 6-7 వచనాల్లో ఉంటుంది. నీకు అత్యధికంగా సంతానాన్ని కలుగు చేస్తాను, అబ్రహాముకి యెహోవా దేవుడు ఒక నిబంధన, అబ్రహాముకిను యెహోవా దేవుడికి ఒక నిబంధన అంటే ఒప్పందం చేసుకున్నారన్నమాట. ఆ ఒప్పందంలో ఏమనంటే నీకు అత్యధికంగా సంతానాభివృద్ధిని కలుగు చేస్తాను, మరి నీకును నాకును నీ తరువాత నీ సంతానములకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నేను చేసుకున్న నిబంధనను నూతన నిత్య నిబంధనగా వారిలో స్థిరపరుస్తాననే ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన చేసుకుని యాకోబుకి అబ్రహాముకి మరి వాగ్దాన పుత్రుడు ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకుని మరి అదే విధంగా మరి ఇంకా మరి మనం చదవబడిన 25వ అధ్యాయము 23వ వచనం మరి ఇస్సాకు అనుగ్రహించాడు. ఇస్సాకు అనుగ్రహించిన తర్వాత ఇస్సాకు పెళ్లి చేయబడింది, రెబ్కాతో పెళ్లి చేయబడింది. వారికి కూడా బిడ్డలు లేరు. మరి బిడ్డలు లేనప్పుడు వారిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకొని బిడ్డలు లేరు కదా అనే విషయాన్ని మరి అడిగినప్పుడు వారు ఇస్సాకు యెహోవా దేవునికి విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు మరి యెహోవా దేవుడు రెబ్కాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే 23వ వచనం, మరి యెహోవా దేవుడు రెబ్కాతో ఈ విధంగా మాట్లాడాడు. 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైనను, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. మరి అబ్రహాముతో యెహోవా దేవుడు నిబంధన చేసుకున్నాడు. అబ్రహాముకి వాగ్దాన పుత్రుని అనుగ్రహించాడు ఇస్సాకుకి మరి పిల్లలు లేని తర్వాత మరి రెబ్కాతో ఈ యొక్క నిబంధనను వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఏమంటే మనం చూసాం కదా, 2 జనపదములు నీ కడుపులో నుండి వస్తున్నావు. మరి ఒకరికంటే ఒకరు బలిష్టంగాను, పెద్దవాడు చిన్నవారికి దాసుడవుతాడు అని ఒక యెహోవా దేవుడు రెబ్కాతో మాట్లాడి మరి అదే విధంగా ప్రసవ సమయం వచ్చినప్పుడు మరి కవల పిల్లలు పుట్టడం జరిగింది. కవలలుగా మరి మొదటివాడు ఏశావు, రెండవవాడు యాకోబు. యాకోబు అనే పేరుకి అర్థం మోసగాడుగా అర్థం పేరు కలిగినటువంటి యాకోబు మరి
నిజ జీవితంలో కూడా మోసాన్ని ప్రదర్శించడం జరిగింది. మరి అది ఏ విధంగా ఆ మోసం మరి మరి మొదటగా మరి అన్న విషయంలో మోసం చేశాడు జ్యేష్ఠత్వం కొరకు. మరి అదే విధంగా తండ్రి అయిన దీవెనలు పొందుకోవటానికి తండ్రిని మోసం చేయడం జరిగింది. మరి అదే విధంగా మరి ఇప్పుడు మళ్ళా ఆ విధమైన మోసం ఆ తర్వాత మరి ఇస్సాకు యాకోబుని ఈ విధంగా యాకోబు జీవించేటప్పుడు ఇస్సాకు మరి యాకోబుతో ఒక మాట చెప్పాడు అనమాట. నీవు కనాను కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకొనవద్దు. పద్దన్నరాములో ఉన్నటువంటి నీ తల్లి సహోదరుడైన లాబాను ఉన్నాడు. లాబాను పద్దన్నరాములో ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఆయన కుమార్తెల్లో కుమార్తెను వివాహం చేసుకోమని తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞని చేతపరుచుకొని మరి ఒక ప్రయాణం పద్దన్నరాముకి ప్రయాణం కొనసాగించడం జరిగింది. ప్రయాణ మార్గంలో ఒక రాత్రి సాయంత్రం సమయంలో నిద్ర వచ్చేటప్పుడు ప్రయాణ మార్గంలో ఒక స్థలంలో మరి ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రించడం జరిగింది యాకోబు. నిద్రించే ఆ సమయం ఆ రాత్రి కాలంలో ఒక కలగన్నాడు. ఆ కళ మరి ఆ కళలో మన 28వ అధ్యాయము 12 నుంచి 15 వరకు ఉంటుంది. అది ఆ రాత్రి కలగన్నాడు. ఆ కళలో మరి ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో ఏం కనిపించిందంటే ఒక నిచ్చెన మరి భూమి మీద నుంచి ఆకాశానికి అంటుకునే విధంగా ఉంది. మరి ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు పై నుంచి దిగుచూ కొద్ది కింద నుంచి మరి పైకి వెళ్ళటం సంచారం చేయటం అనేది గ్రహించి ఆయన నిద్రలోనే ఈ కళలోనే గ్రహించడం జరిగినది. గ్రహించి మరి ఆ కళలోనే ఇంకొక వాగ్దానం పొందుకున్నాడు. మరి ఏమనంటే నీవు వెళ్ళు ప్రతి స్థలం ఇదిగో నేను నీకు తోడయింది. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించడను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. అటువంటి వాగ్దానం పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత నిద్ర లేవటం జరిగింది. నిద్ర లేచిన తర్వాత అది ఈ స్థలము మరి ఇది దేవుని మందిరమే కానీ మరి ఏది కాదు అని గ్రహించాడు. గ్రహించడమే కాదు, భయపడ్డాడు. ఆ స్థలాన్ని మరి చూసి మరి దేవుడు పైనుంచి రావడం, కింద నుంచి పైకి వెళ్ళటం అనే దృశ్యాన్ని చూసి మరి ఇది దేవుని మందిరమే, మరి పరలోక పట్టణానికి గవిని అనే విషయాన్ని గ్రహించి మరి ఆ స్థలంలో మరి ఇది దేవుని నివాసం అని గ్రహించి ఆ స్థలంలో మరి ఆయన ఒక తలగడగా చేసుకున్న రాయిని ఒక స్తంభంగా చేసి దాని మీద నూనె పోసి మరి ఒక మొక్కుబడి కూడా చేసుకున్నాడు. ఆ మొక్కుబడి కింద ఉంటుంది. మరి ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు. పేరు పెట్టిన తర్వాత మరి అది ఒక వాగ్దానం. మరి మళ్ళా ఈయన మొక్కుబడి చేసుకున్నాడు. మొక్కుబడి ఏమంటే మరి ఈ స్థలంలో దేవుని నివాసం అని గ్రహించాడు కాబట్టి మరి నేను సంపాదించే ఆస్తిలో మరి 10వ వంతు నీకు ఇస్తాను అని ఒక మొక్కుబడి చేసుకుని మళ్ళా ప్రయాణం కొనసాగించడం
జరిగింది. ప్రయాణం కొనసాగించి పద్దనరాముకి వెళ్ళాడు. పద్దనరాములో మేనమామ ఇంటికి చేరాడు. మేనమామ ఇంటికి చేరిన తర్వాత మేనమామ ఎంత కొలువు చేశాడు. కొలువు చేసి 20 సంవత్సరాలు కొలువు చేయడం జరిగింది. 20 సంవత్సరాల్లో మరి ఆయన అక్కడ భార్యలను, పిల్లలను, మరి దాసులను, దాసీలను, ఒంటెలను, గాడిదలను, సమస్తమును సంపద యావత్తు సంపాదించుకున్నాడు. ఎందువల్లంటే ముందుగా వాగ్దానం పొందుకున్నాడు. ఆ వాగ్దానం మరి ఇదిగో నేను నీకు తోడైంది, నీవు వెళ్ళి ప్రతి స్థలమును నిన్ను కాపాడచ్చు అనే వాగ్దానం పొందుకున్నాడు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ విధముగా అభివృద్ధి చెంది ఆ అభివృద్ధి మరి ఆ పట్టణరాములో మేనమామ ఇంట్లో ఉంటూ సంపదను యావత్తు సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత మరి దాసులను, దాసీలను సంపాదించుకున్నాడు. మరి ఇవన్నీ మరి ఒక యెహోవా దేవుడు మరి అబ్రహాము చేసిన నిబంధనను ఒకసారి మనం పరిశీలించినట్లయితే మరి నీ తరువాత నీ సంతతికి నాకును నా నిబంధన నిత్య నిబంధనగా చేస్తానని ఒక నిబంధన మరి యెహోవా దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. కాబట్టి మరి అబ్రహాము ఆ నిబంధన నెరవేరాలని దేవుని సంకల్పం అయినది. ఆ నిబంధన నెరవేర్చడానికే యాకోబుని మరి ఎన్నుకోవడం జరిగింది. మరి యాకోబు జీవితంలో మరి తండ్రిని మోసగించేటప్పుడు కూడా మరి తండ్రికి మరి దీవించే సమయంలో కూడా మరి ఆ రిబ్కా రుచికరమైన భోజనాలు చేసి దాని ఆయన దగ్గరకు తీసుకెళ్ళడం అది దీవెన 27వ అధ్యాయము 27వ వచనం. అతడు దగ్గరకు వచ్చి అతను ముందు పెట్టుకున్నాను. అప్పుడు అతని వస్త్రములను వాసన చూసి అతను దీవించి ఇట్లైనడు, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధు జనములకు నీవు ఏలికవై ఉండును. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు. మరి ఇస్సాకు ఇటువంటి దీవెనలు అనుగ్రహించి పద్దనరాములోకి మరి తన కుమారుణ్ణి పంపించాడు. మరి పంపించిన తర్వాత అక్కడ కూడా మరి ఆ దీవెనలు ఎంత పెట్టుకుని వెళ్ళినటువంటి యాకోబు తన మేనమామ ఇంట్లో కొలువు చేసి ఆ కొలువులో మరి సర్వమును మరి ఆస్తిని సంపాదించుకున్నాడు, బిడ్డలను సంపాదించుకున్నాడు, భార్యను సంపాదించుకున్నాడు. మరి సంపాదించిన తరువాత మరి మళ్ళా ఈ తండ్రి నుంచి దీవెనలు పొందుకోవడానికి తండ్రిని మోసం చేశాడు. మరి తండ్రి ఉద్దేశం అయితే మరి తన పెద్ద కుమారుడైన ఏసావుకు ఆ దీవెనలు చెందాలి అనే ఉద్దేశంతో ఏసావును పిలిపించి నువ్వు రుచికరమైన భోజనాలను తయారు చేసుకొచ్చి నాకు ఇస్తే నాయన నేను నిన్ను దీవిస్తానని చెప్పాడు. కానీ ఆ మాట రిబ్కా విని రిబ్కాతో మరి రిబ్కా యాకోబును ప్రేమించింది కనుక యాకోబుతో మాట్లాడి నేను వెళ్ళి మందలోకి వెళ్ళి జంతువులను తీసుకొచ్చి ఇస్తే నేను నీ తండ్రికి రుచికరంగా భోజన పదార్థాలు తయారు చేస్తాను, నువ్వు వెళ్ళి నీ తండ్రికి సమర్పించి ఆ దీవెనలు నువ్వు పొందుకోనాయనంటే మరి ఆ టైంలో కూడా మరి తన అన్న ఏసావు రోమం కలిగిన అన్న కదా, మరి నాకు మరి అన్న ఆ విధంగా ఉన్నాడు. మరి తండ్రి దగ్గరికి వెళితే మరి రోమములు లేవనే నన్ను దీవెన బదులుగా శాపం వస్తుందేమో అని అంటే నేను అవన్నీ మేనేజ్ చేస్తానని మరి ఆ మేక తోలును కలిపి ఆ భోజన పదార్థం ఇచ్చి యాకోబు చేత ఇస్సా దగ్గర పంపించడం, ఇస్సాకు ఆ భోజన పదార్థాలు తిని మరి యాకోబుని దీవించడం. మరి ఈ దీవెనలు ఇవన్నీ చూడటం అంటే మరి యెహోవా దేవుడు మరి అబ్రహాముకి ఇచ్చిన మరి నిబంధన నెరవేరబడాలంటే మరి అదే విధముగా
మరి రిబ్కాతో యెహోవా మాట్లాడినది, నీ గర్భంలో ఏదో 2 జనపదాలు ఉన్నాయి, ఇద్దరు నీ గర్భంలో బయటికి వస్తారు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని. ఇదంతా ఒక దేవుని ప్రణాళిక ప్రకారమే మరి స్టెప్ బై స్టెప్ త్వరగా జరుగుతూ యాకోబుని మరి దేవునికి ఇష్టముడుగా మరి చేసుకోవాలనే ఉద్దేశంతో మరి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది కనుక మరి స్టెప్ బై స్టెప్ జరుగుతూ మరి అక్కడ పద్దనరాములో మరి ఈ విధంగా సంపాదించిన ఆస్తిని మరలా మరి తిరిగి యాకోబుకి మరి నువ్వు మళ్ళా తిరిగి నీ తండ్రి దేశానికి వస్తావనే నేను ఆజ్ఞ ఉంది కనుక మళ్ళా తిరిగి మరి తండ్రి ఇంటికి వెళ్ళమని మళ్ళా దేవుడు మాట్లాడటం, యాకోబుతో మాట్లాడటం జరిగింది. యాకోబుతో మాట్లాడిన తర్వాత మరి ఆయనకు ఒక అనుమానం వచ్చింది. మరి అన్నయ్యకి రావాల్సిన దీవెన నేను పొందుకున్నాను, అన్నయ్య నా మీద కోపంగా ఉన్నాడు, ఆ కోపంకు మధ్యలో మరి నేను అన్నయ్య దగ్గర తండ్రి ఇంటికి వెళ్తే మరి నన్ను ఏం చేస్తాడు, నా పిల్లల్ని ఏం చేస్తాడు అని మరణ భయం, మళ్ళా ఆ భయం మరి యాకోబు కలిగింది. యాకోబు కలిగినప్పుడు మళ్ళా యెహోవాను అడిగాడు. యెహోవాను అడిగి మరి మళ్ళా వాగ్దానం పొందుతున్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళుకో అనే వాగ్దానాన్ని పొందుకొని మళ్ళా తిరిగి తండ్రి ఇంటికి మళ్ళా ప్రయాణమై వచ్చాడు. తండ్రి ఇంటికి ప్రయాణమై వచ్చి మళ్ళా మా యెహోవా రేవు దగ్గర మరి తన సంపాదించిన మరి అక్కడ సంపాదించిన దాని ఆస్తినంతా వెంట పెట్టుకొని మరి గాడిదలు, ఒంటెలు, మరి బిడ్డలు, మరి భార్యలు, మరి దాసీలు అందరిని తీసుకువచ్చి మరి అందరినీ ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో అన్నయ్య కాంతులు కూడా పంపించడం జరుగుతుంది. మరి అవన్నీ వాటన్నిటినీ పోగురేవు దాటించే సమయంలో దాటించేయడం జరిగింది. మళ్ళా రాత్రి అయింది. రాత్రి ఒంటరిగా ఉన్నవాడు నా తండ్రి విడిచిన, నా తల్లిదండ్రులు నన్ను విడిచినవి యెహోవా నన్ను చేరదీయనని కీర్తనకారుడు చదివించిన రీతిగా ఆయన యాకోబు ఒంటరిగా మిగిలినప్పుడు మరి యెహోవా దేవుడు ఆయనకి ప్రత్యక్షం అవడం జరుగుతుంది. మరి 32వ అధ్యాయంలో మనం చూడగలం. అది 32వ అధ్యాయం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించుకునే కానీ నిన్ను పోనివ్వనలేదు. ఆయన నీ పేరేమో అడగగా అతడు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడమని చెప్పి అప్పుడు యాకోబు మరి అక్కడ ఒంటరిగా ఉండటం వల్ల ఒంటరి తరంలో మరి యెహోవా దేవుడు మళ్ళా ఆయనకి ప్రత్యక్షమై ఆయనకి ఒక నరుడు తెల్లవారులు పెనుగులాడుతూ ఉన్నాడు. మరి యాకోబుని ఆ నరుడు మరి గెలవలేకపోయాడు అనమాట. యాకోబే ఆధిక్యత ప్రదర్శించడం వలన మరి ఆయన ఒక దెబ్బ కొడగూటు మీద కొట్టడం జరిగింది. ఆ కొడగూటు విరిగింది. ఆ తర్వాత మరి తర్వాత జరిగిన సంఘటన తొడగొడ్డు విరిగి పెనుగులాడటం వల్ల యాకోబు తొడగోడు విసలేను. ఆయన తెల్లవారున్నది కనుక నన్ను పోనిమ్మని అడిగినప్పుడు నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను విడువనని ఒక హుకుం జారీ చేసినట్టుగా ఆయనతో పోరాడుతున్న సమయంలో నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదలను అనే ఒక ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడినట్టుగా మాట్లాడిన తర్వాత మరి దేవుడు అది గ్రహించి మరి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి కాబట్టి మరి ఆ దేవుడు అప్పుడు అనటం జరిగింది. నీ పేరేమి అని అడిగాడు. నీ పేరేమి అని అడిగినప్పుడు ఆయన పేరు యాకోబు. మరి యాకోబు అని అంటే మరి ఆయన యొక్క నిజ జీవితంలో మరి దేశత్వం వరకు అన్నను మోసం చేశాడు,
దీవెనల కొరకు తండ్రిని మోసం చేశాడు, జీతం కొరకు మామగారిని మోసం చేశాడు. ఆ యొక్క మోసాల్ని మరి అది అప్పుడు ఆ విధమైన మరి ఆ మోసక్రియలను ఉపయోగించకుండా దేవుడు నీ పేరేమి అడిగినప్పుడు నా పేరు యాకోబు అని నిజముగా నిక్కచ్చిగా మాట్లాడానమాట. అప్పుడు మాట్లాడినప్పుడు నీ పేరు తర్వాత నీ పేరు ఇక మీదుగా ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పి ఆయన ఆశీర్వదించి తెల్లవారింది, ఆయన వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈ విధంగా మరి యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. మరి ఇశ్రాయేలుగా మారిన తర్వాత మరి ఆయన యొక్క జీవితంలో మరి ముందుగా మరి యాకోబుగా ఉన్నప్పుడు మరి ఆయన సొంత శక్తి సామర్థ్యాల పైన ఆధారపడి ఉండేవాడు. మరి ఇశ్రాయేలుగా మారిన తర్వాత మరి దేవునితో ధ్యానించడం, ప్రార్థన వల్లనే ఏదైనా సాధించుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చి ప్రార్థనలో ఏకీభవించడం, మరి షెకెముకి వెళ్ళి ఒక బలిపీఠాన్ని కట్టడం, మరి అదేవిధంగా తన అన్న దగ్గరికి మరి గిఫ్ట్స్ పంపించి అన్న యొక్క కటాక్షాన్ని పొందుకోవటం. మరి అన్న వీళ్ళిద్దరూ మరి అంతకుముందు శత్రువులుగా వ్యవహరించిన వారు మరి ఆ విధముగా మిత్రులుగా తోటి సహోదరులుగాను మరి జీవించడం జరిగి వారిద్దరూ అంగీకారానికి రావటం జరిగింది. మరలా తిరిగి ఆ దేశానికి వచ్చినప్పుడు మరి వీరు మరి సైన్యాన్ని 2 భాగాలుగా విభజించి పంపించాడు. ఆ పంపించేటప్పుడు ఏశావు ఎదురైనప్పుడు ఈ సైన్యం ఇది ఎవరి సైన్యం అంటే నీ దాసుడైన యాకోబుదని చెప్పమని వాళ్ళు ముందు వెళ్ళిన వాళ్ళకి ఆజ్ఞయించి మరి వారితో ఈ విధంగా ఆయన అన్నను ప్రసన్నం చేసుకోవడం వరకు నీ దాసుడుగాను ఆయన యొక్క మరి తక్కువ చేసుకొని మాట్లాడుకోవటం జరిగిందనమాట. ఆ విధంగా అన్న యొక్క అన్న యొక్క కటాక్షాన్ని పొందుకున్నాడు. మరి అదేవిధంగా యాకోబుగాను జీవించిన వ్యక్తి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత మరి ఇశ్రాయేలు జనాంగాన్ని యెహోవా దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను మరి నీ తరువాత అబ్రహాముతో చెప్పినట్లుగా నీ తరువాత నీ సంతానంతో నేను నిత్య నిబంధనగా చేస్తానన్న దేవుడు మరి యాకోబుతో ఈ నిత్య నిబంధనగా చేసి మరి యాకోబు సంతానాన్ని విస్తరింపజేసి మరి ఆయన గోత్రంలో నుంచే 12 ఇశ్రాయేలు గోత్రాలను ఉద్భవించేసి మరి ఆయనలోనే మరి జనాల్ని ఉద్భవించేసి మరి అదే ఆయనలో నుంచే రాజుల్ని వచ్చి ఆ రాజరిక పాలనను చేసాడు అన్నమాట. మరి ఆ విధముగా మరి యాకోబు మరి ఇశ్రాయేలుగా మారిన తర్వాత మరి సొంత శక్తి మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడటం జరిగింది. ఆ దేవునితో ఆధారపడి దేవుని పైన మరి అక్కడ బలిపీఠం కట్టడం, మరి అదేవిధంగా అన్న యొక్క కటాక్షం పొందుకోవటం, దేవుని ప్రార్థనా శక్తితోనే నేను ఏదైనా సాధించగలను అనే విషయాన్ని గ్రహించి మరి ప్రార్థనలో ఏకీభవించడం జరిగింది. మరి అదేవిధంగా క్రీస్తుతో అన్వయించుకోవటం అనేది మరి ఆ విషయానికి వస్తే మరి యాకోబు తల్లి చేత ప్రేమించబడ్డాడు. మరి యేసుక్రీస్తు అయితే తండ్రి చేత ప్రేమించబడి మరి యేసుక్రీస్తు బాప్తిసం పొందే సమయంలో మరి పావురం వల్ల పరిశుద్ధాత్మ ఆయన మీదకు రావటం జరిగింది. ఆయన మీదకి రాజ్యం వచ్చి ఆకాశంలో ఒక శబ్దం వినిపించింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను అనే విధంగా అటువంటి గొప్ప సాక్ష్యాన్ని యేసుక్రీస్తు పొందుకున్నాడు. మరి అదే విధంగా మరి యాకోబు అయితే ఇశ్రాయేల్ జనాంగానికి ఆవిర్భకుడయ్యాడు. మరి యేసుక్రీస్తు అయితే మరి సృష్టి ఆది నుండి అంతం వరకు ఉన్న దేవుడు కనుక మా సృష్టి అంతటికీ ఆవిర్భకుడయ్యాడు. మరి యాకోబు అయితే ఎర్రని కలబోల మండలంతో తన అన్నయ్యన ఏసావును మోసగించి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. మరి యేసుక్రీస్తు అయితే క్రీస్తు శిలువలో కాల్చిన ఎర్రనైన రక్తంతో మరి సాతాను మోసం నుండి విడిపించి లోకమున అంతటికి రక్షణ అనుగ్రహించాడు. మరి యాకోబు అయితే తారలు మత్సలు కలిగిన మందల్ని
జీతంగా పొందుకున్నాడు. మరి యేసుక్రీస్తు అయితే ఏదాపు మచ్చలేనటువంటి గొర్రె పిల్లగా మానవాళి పాపం నిమిత్తం ఆయన యొక్క ప్రాణాన్ని క్రయధనముగా తనకు తాను చెల్లించుకున్నాడు. మరి దీన్ని బట్టి మరి యేసుక్రీస్తు అయితే మరి క్రీస్తు పరిచయంలో రాకముందు మరి అరణ్యంలో పంపబడ్డాడు. అంటే లోకాన్ని గెలవటం కొరకు శ్రమలు అనుభవించాలి కనుక అరణ్యంలో పంపడం జరిగింది. అదే విధముగా యాకోబు కూడా మరి యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మారకముందు తండ్రి ఇంటి నుంచి వేరు చేయబడి పద్దనరామకి వెళ్ళి మరి లోకాన్ని జయించే శక్తిని అక్కడ పొందుకున్నాడు అనమాట. సిద్ధపడటానికి కావాల్సిన శక్తిని అక్కడ పొందుకోవడానికి పద్దనరామకి వెళ్ళడం జరిగింది. మరి అదే విధంగా మరి సిలువతో అన్వయించడం, మరి కలలో కనిపించిన ఒక దర్శనం కనిపించదని చెప్పాను. ఆ దర్శనంలో మరి ఒక నిచ్చెన కనపడుతూ ఉంది. ఆ నిచ్చెన మరి భూమి నుంచి ఆకాశానికి మరి వేయబడి ఉన్నది అన్నమాట. దాని మీద నుంచి మరి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండే నిచ్చెన దర్శనాన్ని చూశాడు. ఆ నిచ్చెన మరి యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. మరి అదే విధముగా మరి అటువంటి మరి ఆ దూరాన్ని కనుక చూస్తున్నట్టయితే మరి ఆకాశానికి భూమికి ఉన్న దూరాన్ని చూసినట్టయితే దేవునికి మనకి ఉన్న దూరం మరి తెలియదు సంకేతముగా ఉంటుందన్నమాట. దేవునికి మనకి అంత దూరంలో ఉన్నాడు అనే సంకేతాన్ని మనం తెలుసుకోవచ్చు. మరి అదేవిధంగా మరి శ్రమల దినాల్లో మనం అనుభవించే మరి శ్రమల దినాల్లో ఉంటున్నాం మనము ప్రతిదినము ఒక్కొక్క భక్తుని యొక్క జీవిత చరిత్రను తెలుసుకుంటూ మరి ఒక్కొక్క భక్తుల ద్వారా మనము మరి ఆ ఒక్కొక్క విషయాన్ని గ్రహించుతూ మరి మనము ఈ దినము ప్రతి దినము ఒక్కొక్క మెట్టును ఎక్కి మరి సిలువ వేయబడిన యేసుక్రీస్తు చెంతకు మనం చేరి మనం సమీపించి ఆయన యొక్క మనం మోకరించి మన యొక్క పాపాలని మరి పశ్చాత్తాపంతో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టితే మరి యాకోబును మార్చిన దేవుడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు మన పాపం కూడా మన పాపం నుంచి విముక్తి చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక మనమందరము ఈ శిలువ ధ్యానములో మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ శిలువ వేయబడిన శిలువను ఆ శిలువ దగ్గరికి వెళ్ళి ఆ శిలువ చెంత చేరి మన యొక్క పాపాలను ఒప్పుకుందాం. అటు ఆ పాపాలను ఒప్పుకొని మరి మనం అడిగినట్లయితే మరి యాకోబు అయితే ఏ విధంగా పోరాడి దేవుణ్ణి గెలిచాడో మరి ఆ సంపదలే కాకుండా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అదేవిధంగా మనం కూడా దేవునితో పోరాడి మరి ప్రార్థన అనే అంశంతో దేవునితో పోరాడినట్లయితే మరి మనం కూడా అటువంటి ఆశీర్వాదం పొందడానికి అర్హత కలిగి ఉంటామని నేను మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సంఘ కాపుర గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మన ఈ వాక్యాన్ని ముగించున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించగా.